మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు పిడుగుపాటుకు ప్రాణాలు బలి. ఇక మరోవైపు హైదరాబాద్ నగరానికి వస్తే నిన్న దాదాపు 1-2 గంటల పాటు ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక నాలాలన్నీ కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. చార్మినార్ లాంటి పురాతన కట్టడాలు కూడా కొంత ప్రమాదానికి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఇప్పటికే మొక్కజొన్న వేసినటువంటి రైతులు కావచ్చు, వరి పంట కోతలకు వచ్చినటువంటి రైతులు కావచ్చు ఇబ్బందుల పాలవుతున్నారు. కొంత పంట నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉప్పొంగే వాగుల వైపు, వంకల వైపు, డ్రైనేజీల వైపు దయచేసి పోదంటూ ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏమైనా సహాయం కావాలంటే సహాయక నెంబర్ను కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ సమ్మర్లో ఇక అనుకోని రీతిలో వర్షాలు అయితే భారీగానే పడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రైతన్నలు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద మరి అక్కడక్కడ ఉండొద్దు. ఎందుకంటే పిడుగు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే హెచ్సియు విషుకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూ వివాదం హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయినాయి. సో సుప్రీంకోర్టు హైకోర్టు ఒకటి చెప్తా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే మీరు ఇక 400 ఎకరాల్లో చేస్తున్నటువంటి చదును కావచ్చు, నరుకుతున్నటువంటి చెట్లను మీరు హుటాహుటిన ఆపేయాలి, లేకపోతే సిఎస్ని జైలులో పెడతాం, జైలుకు పంపిస్తామంటూ సుప్రీం హైకోర్టులు సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చేంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మీరు ఒక్క చెట్టును కూడా నరకొద్దు, మీరు అటవీ శాఖ పర్మిషన్ లేకుండా ఎట్లా చెట్లు నరుకుతారంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని వేసిరు. బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇక శ్రీధరబాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కలిసి కమిటీ వేసి ఆ కమిటీ మరి ఏం చేయాలి ఏందనేది ఫర్దర్గా తేల్చేటువంటి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టుకు పోయింది, విచారణ జరిగింది. 8 వారాల పాటు ఆ తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది సుప్రీంకోర్టు. ఇంకోవైపు క్యాబినెట్ విస్తరణకు కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. ఆ కారణాల గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరు క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ వేయించారు? లంబాడలా, మాదిగబిడ్డలా, లేదంటే ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది నేతల, లేదంటే క్యాబినెట్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి, లేకపోతే కోమటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి కలిసి బ్రేక్ వేయించారా? ఎందుకు క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది? దీని గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతియుత చర్చలకు సిద్ధమైనటువంటి మావోయిస్టులకు సంబంధించి మేధావులు సహకరించాలి, మేధావులు కొంత మాకు సహకరించి శాంతియుత చర్చలకు కూర్చోబెట్టాలన్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ అరగోపాల్ కొంతమంది మరి శాంతియుత చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. మరి దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి హెడ్లైన్లకు పోదాం. హెడ్లైన్ చూసిన తర్వాత పూర్తి వార్త కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, తొలివేల నుంచి మొదలు పెడితే 400 ఎకరాలపై స్టే, సీఎం రేవంత్కు సుప్రీంకోర్టు షాక్, కంచ భూముల్లో పనులు ఆపండి, హెచ్సియుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, ఒక్క రోజుల్లో అన్ని చెట్లు కొట్టేయడం ఏంటి, ఎవరు అనుమతి తీసుకున్నారంటూ ఫైర్, హెచ్సియు పక్కనున్న 400 ఎకరాల కంచ గచ్చుబోలేని భూములు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచగచ్చుబోలి భూముల్లో తక్షణమ పనులు నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక కంచగచ్చుబోలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. 400 ఎకరాల భూముల ప్రస్తుత స్థితిపై తమకు తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ను సుప్రీంకోర్టు గురువారం ఉదయం ఆదేశించింది. ఇక కాంగ్రెస్లో గ్రూపులు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ అధిష్టానం జాబితాపై ఎటు తేల్చుకోలేక సతమతం. రాష్ట్ర నేతలు సూచించిన పేర్లపై రాహుల్ గాంధీ అభ్యంతరం, ఢిల్లీకి ఆశావాహుల చక్కర్లు, తమకు చోటు ఇవ్వాలంటున్న లంబాడ మాదిగ ఎమ్మెల్యేలు, విస్తరణలో కొన్ని ఇబ్బందులున్నాయంటూ పిసిసి చీఫ్, త్వరలోనే ఏఐసిసి తేదీ ప్రకటిస్తుందంటూ వెల్లడి. ఇక ప్లీజ్ నా పదవి తీయొద్దు, కేటీఆర్ సమంత విషయంలో పార్టీ కోసమే పరుషంగా మాట్లాడా, గత ఎన్నికల్లో గట్టిగా పనిచేశా, వరంగల్ జిల్లాలో పలువురిని గెలిపించా, ఇవన్నీ చూసి క్యాబినెట్లో కొనసాగించండి, సోనియా, ఖర్గేల కొండ సురేఖ మొరా, సురేఖ పదవి హూస్ట్ అని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం. సో మన గతంలో కూడా చెప్పుకున్నాం,
క్యాబినెట్లోకి 4 రాబోతున్నారు, 2 బయటకు పోతున్నటువంటి ప్రచారం జరిగింది. అది జూపల్లి, కొండా సురేఖ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి. బట్ కొండా సురేఖ మాత్రం నేను సమంత నాగచైతన్య మీద పార్టీ లైన్లోనే కామెంట్ చేసినా ఎక్కడ వ్యక్తిగతంగా చేయలేదు, నేను వరంగల్లో చాలామందిని గెలిపించిన పార్టీ కోసం కీలకంగా పనిచేసిన అని చెప్పేసి కొండా సురేఖ నా పదవిని తీసేయొద్దు అలాగే ఉంచాలంటూ రిక్వెస్ట్ చేసినట్టు ఒక వార్త కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ గ్రూప్ రాజకీయాలు నిజంగానే క్యాబినెట్ విస్తరణ ఆపినాయా లేదనేది మనం డిస్కషన్ చేద్దాం ఎక్స్ప్లెయిన్లో. హైదరాబాద్లో దంచికొట్టిన వాన, చెరువుల్ని తలమిచ్చిన రోడ్లు, ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు, భయంతో పరుగులు పెట్టిన పర్యాటకులు, జిల్లాలో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం. 10 మంది ఎమ్మెల్యేలపై వేటుకు పక్క, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు విచారణ, వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్. ఇక రీజనబుల్ టైం అంటే ఏమిటి, మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జ్. 8 వారాల పాటు ఈ సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది, వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్. ఇక మంత్రి ఇయ్యకపోతే రాజీనామా చేస్తాటు మల్రెడ్డి రంగారెడ్డి సీరియస్, బాంబు పేల్చిన మల్రెడ్డి, హైకమాండ్కు వార్నింగ్. ఏ కులం వారికి ఇస్తారో చెప్పండి, నేను రిజైన్ చేసి వాళ్ళని గెలిపిస్తా. రంగారెడ్డి జిల్లాకు బెర్తు దక్కాల్సిందే, మీడియాతో మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ మా కార్యకర్తలు కోరుతా ఉన్నారు, మా పార్టీలో ఉన్నటువంటి నేతలు కోరుతా ఉన్నారు, నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, మరి క్యాబినెట్లో మాకు చోటు కల్పించాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి లడాయి పెడుతున్నాడు. ఇంకోవైపు మంత్రి పదవి కోసం అన్నదమ్ముల ఫైట్, నాకంటూ గొడవ, వివేక్ బెర్త్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం, అలర్ట్ అయిన అన్న వినోద్, ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో భేటీ, మంత్రి పదవి నాకే ఇయ్యాలి, నేను కాక పెద్ద కొడుకును. ఇక మా తమ్ముడు వివేక్ చిన్నోడు, ఖర్గే అంకుల్కు ఇదే చెప్పిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్. సో గడ్డం ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు నాకంటూ ఫైట్ చేస్తూ ఉన్నారట. మరి ఎవరికి ఇస్తారు, ఇద్దరిని కాదని ఇంకోరికి ఇస్తారో కూడా తెలియదు. సో మనం మాట్లాడదాం డిస్కషన్ దీని గురించి. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇక తక్షణ పనులు ఆపనట్టు గంచగచ్చిపోలి 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటంటూ నిన్న హైకోర్టు సుప్రీంకోర్టు సీరియస్ సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా, అనుకూలంగా ఓటేసింది 128, వ్యతిరేకించి 95. ఇక అర్ధరాత్రి దాటే వరకు వాడివేడి చర్చ, ఇక సదుద్దేశంతోనే రూపొందించామంటూ ప్రభుత్వం, ముస్లింల హక్కులను హరిస్తుందంటూ ధ్వజమెత్తిన విపక్షాలు, సవర్ణ వారిగా ఓటింగ్, ఇక రాష్ట్రపతి ముందుకంటూ వార్త. హెచ్యు వివాదంపై మంత్రుల కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, నేటి నుంచి అన్ని వర్గాలతో కమిటీల చర్చలంటూ వార్త కనిపిస్తుంది. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం, న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాలు వెల్లడి, సిజే ఆస్తుల వివరాలు అందుబాటులోకి, సర్వోన్నత న్యాయస్థానం తీర్మానమట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారందరి ఆస్తులని కూడా బహిరంగంగా ఒక వెబ్సైట్లో పెడతారట. దానికి సర్వోన్నత న్యాయస్థానం అంతా కూడా తీర్మానం చేసిందట. అతలాకుతలం, రాష్ట్ర వ్యాప్తంగా దంచుకొట్టిన వాన, వేరువేరు ఘటనలో 5 మృతి, హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో నేలరాలిన మామిడి కాయలు. పేదవర్గానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఇక ఖురాన్ స్ఫూర్తిని విస్మరించింది. ఇబాదత్ ఖాన్ను స్వాధీనం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం, రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం, పాదరక్షలు వదిలి ఖురాన్లోని అంశాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక. రైట్, ఇక ఎవరిని వదిలి ట్రంప్ పేద నుంచి పెద్ద దేశాల దాకా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా, భారత్పై 26, చైనాపై 34, మనపై 27% అదనంగా పడొచ్చని అంచనా, ఆర్థిక వ్యవస్థకు దెబ్బని ప్రపంచ దేశాల ధ్వజం. ట్రంప్ ఇక వినటోడు కాదు ఎవరి మాట, ట్రంప్ మోనార్క్ అనమాట. ప్రకాష్ రాజ్ సినిమాలో నేను మోనార్క్ని నన్ను ఎవడు మార్చలేదు అన్నట్టుగా ట్రంప్ ఆ స్టైల్లో ఉంటుంది. (26 కాదు 27% అంట భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఏకో పార్కును ఏర్పాటు చేస్తాం,
రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించో. సంజయ్ తంబాకు నవ్వడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారంటూ నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇక 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్, ప్రభుత్వ భూమి 400 ఎకరాలని కాకుండా హెచ్సియు 1600 ఎకరాలని కలిపి ఏర్పాటు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో వసతులు, హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం. భాగస్వాములతో సంప్రదింపులకు యోచన, 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు. ఈ పని చేయండి బెస్ట్. ఏ లొల్లి ఉండదు, ఏ పంచాది ఉండదు. ఇక ఏకో పార్క్ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఢిల్లీలో సోనియాతో మంత్రి పొన్నం ఆది శ్రీనివాసు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచన అంటూ వార్త కనిపిస్తుంది. బీసీ కోట అమలు, సంజయ్ పొన్నం సవాల్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీకి పోయిన కాంగ్రెస్ నేతలతో కూడా బీసీ 42% బిల్లుకు సంబంధించి అక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లోని అమీర్పేట్లో జలమయమైన రోడ్లు అకాల వర్షంతో అతలాకుతలమైంది. పలు జిల్లాలో ఈదురుగాలతో వడగండ్లు, తడిసిన ధాన్యం, దెబ్బతిన్న వివిధ పంటలు. సంస్థాన నారాయణపూర్లో 9.7 సెంటీమీటర్ల వర్షమట. పిడుగుపాటుకు 4 మృతి, గోడకూలి 1. హైదరాబాద్లో గంటన్నర పాటు దంచుకొట్టిన వాన, భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులంటూ మనకు వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, V6లో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే రైట్, వర్షాలపై అలర్ట్గా ఉండంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. విద్యుత్ సరఫరాల అంతరాయం ఉండొద్దు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం ఆదేశాలు మనకు ప్రధాన హైలైట్గా కనిపిస్తున్నాయి వెలుగు పేపర్లో. ఇక హైదరాబాద్లో కుండపోత వర్షం అనేది మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోవైపు కంచగచ్చిబౌలి భూముల్లో పనులు ఆపనేటి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం హైలైట్గా కనిపిస్తుంది. భూ వివాదంపై మంత్రులతో కమిటీ, చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీధరబాబు సభ్యులు. అందరితో సంప్రదింపులు జరపనున్న కమిటీ మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎటువంటి సంప్రదింపులు జరుపుతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు, ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే అంటూ కేటీఆర్ కామెంటు. ప్రజలంతా తమ బానిసలు, కాళ్ళ కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. హెచ్సియు భూములు ఎవరు కొనొద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూమిలో ఎకో పార్క్ అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి అని వాళ్ళకన్నా ముందు వీలు చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు. మన స్టూడెంట్లకు ట్రబుల్, వీసా రూల్స్ను కఠినం చేసిన అమెరికా ప్రెసిడెంట్. సగానికి సగం పడిపోయిన F1 వీసా అప్రూవల్స్, F1 వీసా రెన్యువల్ గడువు 1 ఏడాదికి కుదింపు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు 5 నెలల గడువు. ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఎక్సైజ్ ప్రోగ్రాంలకు ఆటంకాలు. క్యాంపస్ పార్ట్ టైంల పైన విపరీతమైన ఆంక్షలు. గత 5 ఏళ్లతో పోలిస్తే రెట్టిపోయిన ఫీజుల భారం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలపై విద్యార్థుల చూపు. సో చదువుకోనికి పోతారు మన భారత్కి వెళ్ళి చాలామంది నిరుపేద విద్యార్థులంతా కూడా. అక్కడికి పోయి చదువుతో పాటు పార్ట్ టైంలో జాబ్ చేసుకుంటారు. పెట్రోల్ బంకుల్లో లేకపోతే ఇంకో దగ్గర పని చేసుకొని ఆ పైసలతోటి అక్కడ చదువుకొని కొంత ఫ్యామిలీకి పంపించే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి మన విద్యార్థులు ఎవరైతున్నారో మన స్టూడెంట్ల మీద ట్రబుల్ షూట్ చేస్తూ ఉన్నారట. వీసా రూల్స్ని కఠినం చేసి ఇక సగానికి సగం పడిపోయినటువంటి F1 వీసా అప్రూవల్స్ అట. F1 వీసా రెన్యువల్ గడువు కూడా 1 ఏడాదికి కుదింపు చేసినట ట్రంప్. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని దినపత్రికలు అవే కనబడుతున్నాయి. 25,000 టీచర్ ఉద్యోగాలు రద్దు, వారి నియామకాలని ఫ్రాడ్. కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. బెంగాల్లో 2016 స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ కేసులో కీలక తీర్పు అంట. ఉద్యోగాల జాతర, త్వరలో 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్, ఆ తర్వాత 5,000 పోస్టులతో డిఎస్సి. ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం, 2-3 రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం. ఇక రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై కసరత్తట. ఉద్యోగాల జాతర ఉండబోతుంది. త్వరలో 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులు ఉండబోతున్నాయట. గ్రోక్ వాడండి, టెక్నాలజీని వినియోగించుకోండి, రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం. ఉత్తర తెలంగాణలో మనకు బీజేపీనే పోటీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక కేసీఆర్కు బిగ్ రిలీఫ్, రైలు రోకో కేసును కొట్టేసిన కోర్టు అట. బ్రాండ్ అంబాసిడర్గా మారేటట్టున్నాడు కేసీఆర్ సార్ గ్రోక్కి.
బీసీ రిజర్వేషన్పై పార్లమెంట్లో పోరాడదామంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడే పనులు ఆపడినట్టు. ఇక క్యాబినెట్ విస్తరణలో ఇబ్బందులు, 6 స్థానాలకు చాలామంది పోటీ, మరో 2 బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి రిక్వెస్ట్ చేశా, మైనార్టీకి పక్కగా చోటు. ఢిల్లీ మీడియాతో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. రైట్, ఇంకా హైలైట్గా అంటే కొంపముచ్చున కావేరి క్రాసింగ్ కానీ ఆడామగా మొక్కజొన్న సీడ్స్ సాగు చేసి కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు. ఎకరానికి 2 నుంచి 5 క్వింటాలకు కూడా రాని దిగుబడి, రైతులను నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ వ్యక్తులు, విత్తనాలు లేని బెండు కంకులను చూపుతున్న రైతులు. దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలంటూ మనకు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి స్వేచ్ఛలో చూస్తే అకాల వర్షం, బయటపడ్డ నిర్లక్ష్యం. భాగ్యనగరంలో భారీ వర్షం, పలుచోట్ల విరిగిపడిన చెట్ల కొమ్మలు, నీట మునిగిన రహదారులు, ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు. సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ పోలీసుల విఫలం, వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన నిర్లక్ష్యం. ఇకపై ఆచితూచి నివేదిక తయారీకి ముందు నిపుణులతో భేటీ, కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చే రిపోర్టుపై కసరత్తు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధమే లేదని ప్రస్తావన. కంచె గచ్చిబౌలి భూములపై అన్ని కోణాల్లో ఆలోచించి వివరణ ఇచ్చే ప్లాన్ అంటూ మనకు వార్త ఎల్లడి కనిపిస్తుంది. ఎందుకింత తొందర? సిఎస్ను జైలుకు పంపుతాం, చెరువు పక్కనే తాత్కాలిక జైలు కట్టిస్తాం, 3 రోజుల్లో 100 ఎకరాల చెట్టు నరికివేత అంటూ సుప్రీం సీరియస్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. అన్ని దినపత్రికల్లో కామన్గా నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం ఉంది. ఇక గ్రీన్ ఛాలెంజ్ ఛాంపియన్ ఎక్కడ? హెచ్యు విద్యార్థుల ఆందోళనపై సైలెంట్. పర్యావరణం దెబ్బతింటున్నదన్న బీఆర్ఎస్, స్పందించని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ పాత్రకే పరిమితమా? జిల్లాలో కమిటీలతో సొంత సైన్యం ఏర్పాటు. సోషల్ మీడియాలో నెగిటివ్ సెటైర్లతో కార్నర్. ఇక్కడ పోయిండో సంతోష్ సార్? గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి చెట్లు పెంచాలి, చెట్లు నాటాలన్న సార్ ఎక్కడ పోయిండో? ఇక మిస్ వరల్డ్ పోటీలో మేడం బిజీ అంట. నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు. సొంత శాఖల్లో పనులన్నీ పెండింగ్. ఫైల్ క్లియరెన్స్ కోసం అధికారుల కష్టాలు, అందుబాటులో లేరంటూ అసంతృప్తి. 2 వారాలుగా ఇబ్బందులు సిబ్బంది. టూరిజం సెక్రటరీపై సొంత శాఖ నుంచే విమర్శలట. రైట్, నమస్తే తెలంగాణ చూస్తే హెచ్యుకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. యూనివర్సిటీలో ఆగింది బుల్డోజర్ ప్రయాణం, ఫార్మసిటీలో మొదలైందట. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలు కూల్చివేతను తక్షణమే ఆపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించడంతో హెచ్యు విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో ఇది తొలి విజయం అంటూ స్పష్టం చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా నృత్యం చేస్తూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి దృశ్యాలు. కూల్చుడుపై తొందరైంది. కంచెగచ్చిబౌలిలో కూల్చివేతను తక్షణమే ఆపండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఆ భూమి కొంటే అంతే సంగతి. 3 ఏళ్ల తర్వాత మేమే అధికారానికి వస్తాం. 400 ఎకరాలని యూనివర్సిటీకి ఇచ్చేస్తాం. కంచెగచ్చిబౌలిని దేశంలోని అతిపెద్ద ఏకో పార్క్గా మారుస్తాం. కేటీఆర్ స్పష్టీకరణ. 400 ఎకరాలని యూనివర్సిటీకి ఇచ్చేస్తారట. ఆ భూమిని కొన్నవాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. భూములు అమ్మకాన్ని సర్కార్ విరమించుకోవాలి, లేదంటే ప్రజల్లో ఉద్యమం. హెచ్సికు మార్చ్. విద్యార్థులను సీఎం గుంటన కారణం బాధాకరం. పర్యావరణం కోసం పోరాడిన విద్యార్థులకు సెల్యూట్. నాడు గగ్గోలు బిడ్డ రాహుల్, నేడు నోరు మెదపడేంటి? మంత్రులది అడ్డగోలుతనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంటు. కార్డులే ఇయ్యలే, బియ్యం ఎట్లిస్తారు? జోగిపేటలో మంత్రి దామోదర్ రాజనరసింహన్ నిలదీసిన మహిళలు. సో వాస్తవం ఇది. సో వాస్తవమైనటువంటి అంశమే. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులే ఇయ్యలే, కానీ ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు. అర్హులందరికీ అన్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఇస్తే చాలామంది అర్హులు ఉన్నారు, ఇంకా వాళ్ళందరికీ కూడా మరి సన్న బియ్యం ఇవ్వాలి కదా. అగవచ్చే కొత్త రేషన్ కార్డులు ఇక ఇట్లుంటాయి అట్లుంటాయి కాకెమ్మ కథలు చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు కొత్త రేషన్ కార్డుల జారీ మాత్రం లేవు. సో ఇవి ఓవరాల్గా మనం చూస్తే అన్ని దినపత్రికలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, క్యాబినెట్ విస్తరణకు బ్రేకు, అటు
సుప్రీంకోర్టు సీరియస్ అయింది కంచగచ్చుబోలికి సంబంధించి తాత్కాలికంగా ఇప్పటి నుంచి అయితే మీరు పనులు ఆపేయండి అని చెప్తా ఉన్నారు. మరోవైపు 8 వారాల పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీర్పును రిజర్వ్ చేసింది. ఇవన్నీ అంశాలు మనకు హైలైట్గా అనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరి ఈ రకంగా క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడుతుంది అనేది ఒక్కసారి మనం ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.